హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నామండి. దీంట్లో 300 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలండి. దాన్ని మంచిగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ చెక్క నిమ్మకాయ, హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలండి. వీటన్నిటిని ఆ చికెన్లో వేసి మంచిగా కలుపుతూ మ్యారినేట్ చేయాలండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, దీంట్లోనే నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్లోనే. దీంట్లో హీట్ 200 డిగ్రీస్ వరకు ఉంటుందండి. దీంట్లో చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. చికెన్కి 200 గ్రామ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, సమోసా చేసుకోవచ్చు, బేకరీ ఐటమ్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ను అంటే కర్రీస్ని వాటిని హీట్ చేసుకోవచ్చు. అలాగే ఫిష్ని కూడా దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు అండి. దీంట్లో 0 నుంచి 30 మినిట్స్ వరకు టైం ఉంటుందండి. ఈ కింద చూసారా బాక్స్, దీంట్లోనే మనం ఏ ఫుడ్ చేయాలనుకున్నా ఆ ఫుడ్ని దీంట్లోనే పెట్టి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మనం హీట్ చేయాల్సి ఉంటుందండి. దీంట్లో ఒక స్టాండ్ కూడా ఇస్తాడు. ఆ స్టాండ్లోనే ఆ పైన మనం ఏది పెట్టాలనుకున్న చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా అందులో పెట్టాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని బయటకు తీసానండి ఫ్రిడ్జ్లో నుంచి. దీన్ని ఇప్పుడు ఆ బాక్స్లో ఉంది కదా, ఆ బాక్స్లో కొంచెం మనం ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేస్తే లైట్ క్రిస్పీగా ఉంటుందండి. మనం దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా కొంతమంది మ్యారినేట్ చేసేటప్పుడు 1 స్పూను, 1 గంటెడు ఆయిల్ వేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెడతారండి. అలా చేస్తే ఇంకా పైన కూడా బాగా మంచిగా రెడ్ కలర్లో క్రిస్పీగా ఉంటుంది. ఇట్లా చేసినా కూడా క్రిస్పీగానే ఉంటుంది. అయితే దీన్ని మంచిగా దీంట్లో అడ్జస్ట్ చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో పెట్టుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలండి. ఈ చికెన్ ఫ్రై మనం పప్పు చారులో కానీ చింతపండు చారులో కానీ అట్లా తీసుకున్నా కూడా మంచి సైడ్ డిష్ లాగా బాగుంటుందండి. ఈ మొత్తం పీసెస్ అన్నిటిని ఈ ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా సెట్ చేసేసి దీన్ని 20 మినిట్స్ టైం పెట్టుకొని 200 డిగ్రీస్ వద్ద మనం హీట్ చేయాలండి. దీన్ని ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెడతాము. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు చికెన్ చూసారా, ఇక్కడ 200 డిగ్రీస్ అని ఉంది కదా, 20 మినిట్స్ అని ఉంది కాబట్టి మనం దీన్ని 200 డిగ్రీస్ దగ్గర పెడదాము. టైమర్ కూడా 20 మినిట్స్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. 1 సైడ్ 20 మినిట్స్ పెట్టుకోవాలి. అది మంచిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పి దాన్ని ఒక 10 మినిట్స్ పెడితే మంచిగా అటు ఇటు కూడా కుక్ అవుతుందండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని మనం హీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చికెన్ కుక్ అయిందండి. ఇప్పుడు మనము చికెన్ కుక్ అయిందో లేదో మంచిగా, అదే చికెన్ ఫ్రై అయిందో లేదో మంచిగా చూద్దామండి. చూడండి, మంచిగా రెడ్ కలర్లో చికెన్ ఫ్రై అయింది. కానీ ఇది ఒక్క సైడ్ మాత్రమే ఫ్రై అవుద్ది. బ్యాక్ సైడ్ కొంచెం పచ్చిగా ఉంటుందండి. పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం వెనక సైడ్ కూడా తిప్పుకొని మనం మళ్ళీ ఒక 10 మినిట్స్ దగ్గర హీట్ చేసుకుంటే, చూసారా కొంచెం పచ్చిగా ఉంది. నేను దగ్గరికి తీసాను చూడండి వీడియో. అన్ని పీసెస్ అన్నిటిని ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ వైపు అండి. 2 పీసెస్ పక్కన ఉన్నాయి కదా, అన్ని పీసెస్ని ఇంకో సైడ్కి తిప్పేసి మళ్ళీ వాటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 10 మినిట్స్ దగ్గర హీట్ చేసామనుకోండి, అప్పుడు మంచిగా కుక్ అవుతాయండి. ఇప్పుడు అయిపోయిందండి 10 మినిట్స్ కూడా. ఇప్పుడు చూద్దాము 2 సైడ్స్ మంచిగా కుక్ అయినాయో లేదో. నేను దీంట్లో అన్ని క్లారిటీగా చెప్తున్నానండి. మీకు కనుక మాకు ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుందండి. చూడండి, నేను ఇట్లా గార్నిష్ చేశాను. ఇప్పుడు మా బాబుని అడుగుదాము.
ఈ ఫ్రై ఎలా ఉందో ఏంటని.